ఏమైనా మొదలు పెడదామా? అలాగే గురుగారు. ఏమైనా అనుమానాలు ఉంటే అడగచ్చు, లేకపోతే స్టేటస్ కోడ్. ఏమైనా పద్మజ అనుమానం ఉందా? లేదు గురువు గారు. అనుమానం రావటానికి కూడా హోంవర్క్ చెప్పారు. ఆకలి ఉందా అంటే ఏమంటారు? ఆకలి లేదంటారు. సరే, ఓకే. శ్రీలక్ష్మి చదువుతుందా? ఏమన్నా ఉందా నీ దగ్గర? మొదలు పెట్టు. ఒకసారి దాన్ని గ్రహించాక శాస్త్రాలతో కానీ పరమశక్తి ఉనికిని, దానిని కనుగొనే మార్గాన్ని నిర్దేశించేవి శాస్త్రాలు. గమ్యం చేరితే ఆత్మ ఒక్కటే ఉండి మిగిలినది, అనగా శాస్త్రాలు మొదలైనవి అక్కడకు రావు. ఇంతకీ శాస్త్రం అంటే ఏంటి ఆయన చెప్పు. గురువు గారు, శాస్త్రం అంటే ఏంటి? శాస్త్రం ఏ విధంగా వచ్చింది? శాస్త్రాలు మీకు చెప్పాల్సిన అవసరం ఏంటి? అసలు శాస్త్రం యొక్క వ్యాలిడిటీ, దాని యొక్క ఏం చెప్పాలంటే, శాస్త్రము అనుభవంతో శాస్త్రం వస్తుంది, శాస్త్రం వల్ల అనుభవం రాదు. అంటే ఎవరో కాల అనుభవం నుంచి వచ్చిన రాసినవే గురువు గారు ఇవన్నీ వేదాలు, ఉపనిషత్తులు. అది కూడా దగ్ధబీజ మనస్సుతో రాసిన విషయమే తప్ప శాస్త్రాలు అనేవి కూడా అసత్యములే. ఉపనిషత్తులు, వేదములు కూడా ఆత్మానుభవం నుంచి బయటికి వచ్చి దగ్ధబీజ మనస్సుతోటి చిత్రీకరించినవే శాస్త్రాలు. వాళ్ళ సంస్కార వాసనను బట్టి రాసుకొని వచ్చారు. శాస్త్రము అంటే మానసికమైనటువంటి ఒక ప్రొజెక్షన్. గురువుగారు, చెప్పునాయన. శాస్త్రము అంటే శాసించేది. మానవుడు ఎలా గమ్యం ఎలా చేరాలి అన్నది దాన్ని నిర్దేశించి చూపుతుంది, దారి చూపిస్తుంది. దారి చూపించే వరకు శాస్త్రం పనికొస్తుంది. ఎలా నడుచుకోవాలి కరెక్ట్. ఇక్కడ అది ఒక డిసిప్లిన్ తీసుకురావడానికి శాస్త్రం, డిసిప్లిన్ కావాలి. ఇప్పుడు ఇంద్రియాలని వెంట వెళ్ళవద్దు, ఇంద్రియాలకి భోగి కావద్దు. ఆదిశంకరులు కూడా ఈ విషయాన్ని స్థాపించారు. సమగమావిషత్ సంపత్తిని ఏర్పరచుకో, వైరాగ్యము కలిగి ఉంది. అసలు ముముక్షత్వం అంటే ఏంటో తెలుసుకో, మౌనానికి రా. ఇవన్నీ శాస్త్రంలో విషయాలు. అంటే ఎందుకు అవి చెబుతున్నారు అంటే, అవన్నీ కూడా నీ స్వరూపానికి విఘాతం కలిగిస్తుంది కాబట్టి జాగ్రత్త పడు. ఇవన్నీ కాషన్ నోట్స్ అనేది. అంటే కాషన్ ఎప్పుడో ఉప్పెన వస్తుంది సముద్రం నుంచి. ప్రతి సముద్ర తీరంలో బోర్డు పెడతారు, ఇది ప్రమాదకరము, ఇది వెళ్ళవద్దు. ప్రమాదం అని చెప్పినప్పుడు అది శాస్త్రమై కూర్చుంది. ఇంద్రియాల వెంట వెళ్ళవద్దు. ఇందాక చెప్పారే వెంకట్రావు గారు, ఎందుకు శాసిస్తున్నారు? మేము డిసిప్లిన్ కోసం శాసిస్తున్నారు.
గురువు ఎందుకు డిసిప్లిన్ కావాలంటున్నారు? ఇష్టరాజ్యంగా ఉండొచ్చుగా. ఉంటే నీకు సత్యము తెలియదు. సత్యాన్వేషణలో నీవు ఈ డిసిప్లిన్ కలిగి ఉండు అని చెప్పటానికి యోగ శాస్త్రం కావచ్చు, పతాంజలి యోగ సూత్రాలు కావచ్చు, కుండలిని యోగం కావచ్చు, భక్తి కావచ్చు, కర్మ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇవన్నీ శాస్త్రాలే. శాస్త్రాలు అనేవి నిన్ను డిసిప్లిన్ చేయటానికి తోడ్పడతాయి. కానీ ఇక్కడ ఒక ప్రమాదం ఉంది. వాటిని మాత్రమే పట్టుకుని కూర్చుంటే ముందుకు వెళ్ళలేదు. ఇందాక చెప్పినట్టుగా దే ఆర్ ఇండికేటర్స్. గురు బోధలు కూడా ఇండికేటర్స్, శాస్త్రములు ఇండికేటర్స్. ఏం చెబుతాయి? నీవేది కాదో చెబుతాయి. ఏదై ఉన్నావో నీవే గ్రహించవలసిన అవసరం ఉందని చెప్పాలి. ఓకే, ఈ సందర్భంలో ఒక చిన్న ఉదాహరణ చెప్పారు మహర్షులు వారు. అది మీకు తెలుసు. ఒక నది ఉంటుంది, అక్కడ ఒక పడవ ఉంటుంది. నదిని దాటాలి అంటే పడవని ఉపయోగించాలి. దాటక్కర్లేదు అనుకున్న వాడికి పడవతో పని లేదు. నది దాటిన వాడికి కూడా పడవతో పని లేదు. కాబట్టి శాస్త్రాలు కూడా ఇద్దరికి అక్కర్లేదు. ఇప్పుడు ఉన్న స్థితి బాగానే ఉంది. ఇంకా నేను ఎందుకు వాళ్ళ జోలికి పోవాలి, నాకు అనవసరం అనుకునే వాడికి శాస్త్రము అక్కర్లేదు. శాస్త్రము అది ఎలా తయారవుతుందంటే వాదనలకి, పాండిత్యానికి, కీర్తికి దారి తీయకూడదు. కావ్యకంఠ గణపతి ముని ఈజ్ ఎంబాడిమెంట్ ఆఫ్ శాస్త్రం. ఆయన ఏమన్నారు? మహర్షి దగ్గరికి వచ్చి, సర్వశాస్త్రాలు నేను చదివాను, మహాశక్తివంతుడు, అసలు కంటి చూపు చూస్తేనే గడ్డిగా తగలబడిపోయింది, ఎంతో శక్తివంతుడు, అన్నీ ఉన్నాయి, కానీ శాంతి లేకుండా పోయింది. నేను అశాంతిగా ఉన్నాను, నన్ను ఏం చేయమంటారని చెప్పి అడిగినప్పుడు చాలా సింపుల్ గా నేను మూలం వెళ్ళి అక్కడే ఉంది, అది పరమశాంతి అంటూ సూచించారు. మరి నేను ఇవన్నీ చదువుకున్నా కదా అని అన్ని ఎదురు ప్రశ్న వేయలేదు. కాబట్టి శాస్త్రాలు ఆర్ ఇండికేటర్స్. ఒక మార్గం చూపించడానికి డైరెక్షన్ చెప్తుంది అంతవరకు. వాటిని పట్టుకుని అక్కడే కూర్చోవద్దు. ఆదిశంకరులు కూడా గంగా నది ఒడ్డున వెళుతున్నప్పుడు దుఃఖంకరణ ఎవరో చదువుతున్నారు. అది గోవిందం భజ మూఢమాతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి దుఃఖంకరణే అన్నాడు. ఈ వ్యాకరణం, ఈ శాస్త్రాలు మీకు పనికి రావు, గోవిందుని నమ్ముకో, శరణాగతిగా అంటూ ఆయన వెళ్ళిపోయినారు. ఇది ఎంతవరకు అవసరం అనేది సాధకుడి జిజ్ఞాస మీద ఉంటుంది. ఇంకా చదవాలి, ఇంకా చదవాలి. వారేం చెప్పారు, ఈ వేదం ఏమిటో, ఆ వేదం ఏమిటో, ఈ ఉపనిషత్తుల్లో ఏముంది, ఇట్లా ఒక రకమైనటువంటి జిజ్ఞాసని కలిగిస్తాయి శాస్త్రాలు.
మరి దానికి అంటూ ఉంటుంది. చదవకూడదా అంటే చదవచ్చు. నీ జీవిత కాలం సరిపోదు. అసలు ముందు ఆ భాష అర్థం కావాలి. దాన్ని చెప్పగలిగిన సామర్థ్యం ఉండాలి ఆ గురువు. అర్థం చేసుకునేటువంటి ఓర్పు ఉండాలి పోనీ ఆ శిష్యుడికి. అందుకనే దత్తాత్రేయులు వారి దగ్గరికి పరశురాముడు, ఆ కథ మీకు తెలుసు, క్షత్రులని వధించిన తర్వాత అశాంతికి గురైనాడు. వచ్చినప్పుడు వెంటనే ఏం బోధించలేదు. 12 సంవత్సరాలు వారిని వెయిటింగ్ లిస్ట్ కూర్చోబెట్టాడు. మెల్లమెల్లగా కాలం గడుస్తున్న కొద్దీ అప్పుడు త్రిపుర రహస్యం గురించి చెప్పడం జరిగింది. వారికి పరశురాములు వారు చాలా ఉత్కృష్టమైన గ్రంథం, అందులో సందేహం లేదు. అంటే అనుభవాన్ని ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలన్నప్పుడు మరి అది శాస్త్రమే అవుతుంది. ఇంకా వాటి అవసరం కొంతవరకు. అది వాసనై కూర్చున్నప్పుడు ప్రమాదం అయి కూర్చుంటుంది. కీర్తి కోసము, వాదన కోసము, ఇది చదివితేనే కానీ మనకు ముక్తి రాదను, ఇది అసంశీలను, ఇది మీరు అధ్యయనం చెయ్యమనో అక్కడ వస్తుంది సమస్య. అందుకనే కృష్ణ పరమాత్మ కూడా గీతలో ఒక విషయాన్ని బాగా స్పష్టం చేశారు. శాస్త్రాలను అధ్యయనం చేయటం కాదు, శాస్త్రం సారం ఎరిగినటువంటి గురువు దగ్గరికి వెళ్ళు, అతడు చెబుతాడు నీకేం చెయ్యాలి. అంతేగాని నేను ఇవన్నీ చదివి వంట చేస్తానను, ఇవన్నీ చదివి నేను సాధన చేస్తానంటే కాలం సరిపోతుంది. అది కుదరదు కూడా. ఇప్పుడు చూడమ్మా ఇంకేముందో. ఇంకేమన్నా ఉందా అక్కడ? మాట సరిగా రావటం లేదు. కొంచెం నెట్ సరిగా లేదు. సరే నువ్వు చెప్పమ్మా. రవి నువ్వు చదువు. గురువుగారు, ఒకసారి సారాన్ని గ్రహించాక శాస్త్రాలతో మరి పని లేదు. పరమశక్తి ఉనికిని, దానిని కనుగొనే మార్గాన్ని నిర్దేశించేవి శాస్త్రాలు. గమ్యం చేరితే ఆత్మ ఒక్కటే ఉండి మిగిలినది, అనగా శాస్త్రాల మొదలైనవి అక్కరకు రావు. అది సరే. అంటే ఇక్కడ ఊరక ఉండు అని మహర్షులు వారు ఎందుకు చెబుతున్నారు? అది చదువు ఇది చదువు అని చెప్పటం లేదు. ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే, ఈ శాస్త్ర వాసన కూడా నిన్ను దూరం చేస్తుంది, శాంతికి గురవుతాడు. వాటిని చదువు, ఇబ్బంది లేదు. మనస్సుని క్లీన్ చేసుకో, వాటిని పట్టుకుని వేలాడవద్దు అని చెప్పదు. ఇండికేటర్ is only gives the direction. ప్రయాణం చేయవలసింది నీవే, సాధన చేయవలసింది నీవే, మౌనానికి రావాల్సింది నీవే రావాలి. ఓకే. ఇంకో సందర్భంలో మహర్షి వారు ఇంకో ఉదాహరణ కూడా చెప్పారు. పేపర్లో ఫలానా చోట వర్షం పడింది,
అని రాయటం జరిగింది. ఆ పేపర్ తీసుకుని పిండటం మొదలు పెట్టాడు. ఒక బొట్టన్న నీళ్లు పడతాయేవో పడవు కదా. అటువంటివి శాస్త్రాలను చెప్పటం. ఇండికేట్ అంటే నిజంగా శాస్త్రాలే కనుక ముక్తిని ప్రసాదించేటైతే ఇప్పుడు పండితుడు కనుక చదవగలుగుతాడు. పామరుడు ఉన్నాడు, ఇప్పుడు వాల్మీకి కానీ లేకపోతే భక్త కన్నప్ప కానీ, వీళ్ళు శాస్త్రాలు ఏమి తెలియదు కదా మరి వీళ్ళు. శాస్త్రము అనేది అనుభవంతో చెప్పిన మాటలని డాక్యుమెంట్ చేశారు. డాక్యుమెంట్ చేసింది శాస్త్రమే కూర్చో. ఆ శాస్త్రాలు సాక్షాత్తు పరబ్రహ్మమే రాశాడు, ఈశ్వరుడే రాశాడు, భగవంతుడే రాశాడన్న భావనలు చాలా మందికి ఉంటుంది. గీతం తీసుకోండి, ఏనాడో ద్వాపర యుగంలో గీతని బోధించడం జరిగింది. మరి ఈ రోజున గీత కూడా వాల్యుబుల్ డాక్యుమెంటే కదా. కాబట్టి గీతని అధ్యయనం చేయటం కాదు, మహర్షి కూడా ఒక 100 శ్లోకాలని చాలా ఇంపార్టెంట్ అంటూ ఒక చిన్న ఉద్దేశాన్ని కూడా చెప్పడం జరిగింది. ఊరికే చదువుకుంటూ పారాయణ కాదు, ఒక్క శ్లోకమైన ఆచరించమన్నాడు. తనలో అందరినీ, అందరిలో తనని చూడగలిగిన వాడు సుతప్రీతుడు అన్నాడు. అట్లా ఆచరణ లేని శాస్త్రములు వినిపోయాడు. భేదం ఏర్పడుతుంది. భేదం ఎవరికో చూడు. శంకరులు అదే మాట అన్నారుగా, దేహము నీవు కాదు, నీవెవరిని, ఉన్న సత్యాలు. అట్లా అంతేగాని కోహం కోహం అంటూ కూర్చుంటే ఆత్మ ప్రకాశించదు. నేను దేహం కాదు, నేనంటే అదేను అని నీవు జపం చెయ్యటం కాదన్నారు మహర్షులు గారు కూడా. సూచించటం అయిపోయింది. గురు వాక్యములు, శాస్త్రములు, దే ఆర్ ఓన్లీ ఇండికేటర్స్. అంటే అక్కడ భగవంతుడికి ఒకవేళ శాస్త్రం కనుక నిజంగా అది ఉన్నట్టయితే చదవనివాడు, చదవలేని వాడు, చదివేవాడు, చదవని వాడికి ఇద్దరికి పార్షియాలిటీ ఉంటుంది అక్కడ. భగవంతుడికి అట్ట ఆ పార్షియాలిటీ లేదు కదా భగవంతుడి. యాక్చువల్గా చదువుకున్న వాడికి ఎక్కువ సమస్యలు ఉంటాయి, చదువు లేని వాడికి సమస్య ఉంటుంది. పుట్టిగా నమ్ముతాడు, శరణాగత ఉంటాడు. పేరెంట్స్ ది మ్యాటర్. చదువు అనేది కూడా, అది కూడా చెప్పారు మహర్షులు వారు, శాస్త్ర వాసన అవరోధమై కూర్చుంటుంది. మీ మనస్సు నిశ్చలంగా ఉండదు. నిశ్చలంగా ఉండటానికి ముందు ఎంటీ చెయ్యాలి. అన్లెర్నింగ్ అన్నారు ఒక సందర్భంలో. నేర్చుకోవటం కాదు, నేర్చుకుని దాన్ని వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టలేక వాటిని పట్టుకుని వేలాడుతూ ఉంటే మరి ఎప్పుడు నీవు తెలుసుకుంటావు? కాబట్టి అవరోధం కాకూడదని చెప్పటం. చదవటం తప్పు లేదు, గ్రహించడం తప్పు లేదు. ఇంకో సందర్భంలో ఈ అహంకారంతో చేసే పనులు విస్తట్లో వడ్డించుకుని తిన్న తర్వాత విస్తరని మనం ప్రిజర్వ్ చేస్తామా, అవతల పారేస్తాం, తీసేస్తాం. ఆ విధంగా పారేయమంటారు. అంతేగాని ఇందులో పంచపక్ష పరమాన్నాలు వడ్డించాము, ఈ విస్తరణి నేను ఫ్రిడ్జ్లో పెడతాను, ప్రిజర్వ్ చేస్తాను, లాకర్లో పెడతానంటే కుదరదు. అంటే గురువుగారు ఇప్పుడు ఎప్పటికప్పుడు మనము రిజిస్టర్ అయింది దాన్ని గతంలోకి వెళ్ళిపోతుంది కదా గురువు గారు. అదే గతాన్ని తలుచుకోకూడదు ఇంకా. ఎందుకని
రికార్డెడ్ వర్షన్స్ అవన్నీ. అవును. ఒకసారి గ్రహించింది రికార్డ్ చేసి ఎట్లా చేస్తావు. ఎప్పుడైతే మళ్ళీ నీ కళ్ళ ఎదుట కనపడిందో నీకు ప్రోగ్రెస్ ఉండదు. అదే మాటి మాటికి ఉంటుంది. దానికి సంబంధించిన అనుమానాలు ఇంకా ఎక్కువ ఉంటాయి. లేకపోతే కావ్యకంత గణపతి లాంటి మహామేధావి పండితుడు, సర్వశాస్త్ర సమన్వితుడికి అశాంతి ఎందుకు? శాస్త్రాలు చదివాడికి అవును. ఇది కారణం. కాబట్టి శాస్త్రం ఎంతవరకు అనేది వాళ్ళ సంస్కారాన్ని బట్టి ఉంటుంది. తేలికగా గ్రహించగలిగితే అనుభవజ్ఞులైనటువంటి వారి దగ్గరికి వెళ్ళి సూచన తీసుకుంటారంట. అంతేగాని శాస్త్రాల జోలికి చదవకూడదని కాదు. గ్రహించడానికి ఎంతో కాలం పడుతుంది. గ్రహించడానికి కాలం పడుతుంది. దాంట్లో ఉన్నది ఒకటి ఆచరించడానికి జీవిత కాలం సరిపోదు కదా గురుగారు. అదే కదా ఒక సందర్భంలో మన కథ చెప్పారు మీకు. శాస్త్రం మీద మక్కువ ఇంట్రెస్ట్ ఉన్న వారు కృష్ణ భగవాన్ని అడిగాడు, నాకు ఈ శాస్త్రాల యొక్క అంతం చూడాలనుంది, చదవాలనుంది, అధ్యయనం చెయ్యాలనుందంటే 5-6 కొండలు చూపిస్తాడు ఆయన. అవన్నీ శాస్త్రాలు. వాటిని నీవు అధ్యయనం చెయ్యాలి అంటే కొన్ని వేల కోట్ల జన్మలు ఎత్తాలి పంపతాడు. అది అయ్యే పని కాదు. కాబట్టి శాస్త్ర సారం ఎరిగిన వారిని నీకు మార్గదర్శిగా అవుతారు. ఈ అప్రోచ్ జ్ఞాని అంటూ చేతులు దులుపుకున్నాడు కృష్ణ పరమాత్మ కూడా. తన దగ్గరికి రమ్మని లేదు. గోటుగా జ్ఞాని హూ నోస్ ది రియాలిటీ అంతవరకు. శాస్త్ర సారము ఎరిగిన వారి దగ్గరికి వెళ్ళమన్నాడు. సో వారు ఏమైనా చేతికి అందిస్తారా? వారు అందించరు. సూచిస్తాడు, ఏది కాదో చెబుతాడు. నేతి నేతి అని చెప్పారు కదా శంకరాచార్యులు వారు. ఇది కాదు, అది కాదు, చివరికి నీవు ఏది కాదనలేవో అది నీ స్వరూపం అని ముగించారు ఆదిశంకరులు. కాబట్టి చాలా సింపుల్ విషయం ఏమిటి అంటే, గ్రహించే నేను అది కూడా జ్ఞానమే. కాకపోతే దేహాత్మ బుద్ధి జనించడానికి పూర్వము పూర్తిగా వాసనతో ఉంటుంది. కోరికలు, బంధాలు, వాటిని ఎక్సిక్యూట్ చేయడానికి దేహాన్ని ఆశ్రయిస్తుంది. లేకపోతే దేహంతో ఏం పని? కాబట్టి మేము దేహము కలిగినంత మాత్రాన దాని ధర్మాలు ఎట్లా ఉంటాయి అంటూ చెప్పుకొచ్చినవి శాస్త్రాలు. అదే ఇందాక చెప్పుకున్నాగా, దేహం నాహం, కోహం సోహం అట్లా. ఇప్పుడు కూడా దేహస్ఫురణ లేకపోయినా నువ్వు హాయిగా నిద్రిస్తున్నావుగా. దేహం ఉందో లేదో తెలియదు, సంసారం ఉందో లేదో తెలియదు. ఈ శాస్త్రాలు కూడా ఏం లేవుగా నిద్రలు. నిద్రలో ఉన్నది సత్యమైన నీవు గుర్తించే సామర్థ్యం లేదు అక్కడ. తమో గుణంతో ఈ పంచకోశాలు జాగ్రత్త స్వప్న సుషుప్తుల్లో డిస్ట్రిబ్యూట్ అవుతాయి. ఆనందమయ కోశంతో నిద్రపోతావు. హాయిగా నిద్రపోయానంటావు లేచి. అక్కడ ఏముందో తెలియదు. మీ రియలైజేషన్ జాగ్రత్త అవస్థలోనే జరగాలి. అహంకారం రావాలి, స్థిరాయిత్యం కావాలి, స్వరూప జ్ఞానం ప్రకాశించిన సంగతి
నీ స్వరూపమని అది రివీల్ చేస్తుంది. అంటే గురువుగారు అప్పుడు అహంకారము లేవాలి అంటే ఆ ఇన్నాళ్ళు అది సత్యం అనుకుంటున్నాడు కాబట్టి అది తొలగిపోవాలి, జాగ్రత్త అవస్థలో జరగాలి అది. ఎలా జరుగుతుంది? స్వరూప జ్ఞానంతో కలుగుతుంది. స్వరూప స్వరూప జ్ఞానం అంటే అనుగ్రహం, స్వరూప జ్ఞానం అంటే ఆత్మ, స్వరూప జ్ఞానం అంటే గురువు, స్వరూప జ్ఞానం అంటే భగవంతుడు. ఏ పేరన్నా పెట్టు. సో అల్టిమేట్ గా ఏమని చెబుతున్నారు? గురువు నీలోనే ఉన్నాడు, ఆత్మే గురువు, అది నిన్ను నడిపిస్తుంది అని చెప్పారు. భౌతిక గురువు ఏమని చెబుతాడు? నేను నీలోనే ఉన్నాను, నేనంటే జ్ఞానం. సో లుక్ విదిన్, లోపలికి చూడు. చింతా విహీనం, ఉపదేశాలు అంతా అంతే కదా. 30 శ్లోకాలు చెప్పినప్పటికీ దాని యొక్క ఎసెన్స్ బీ స్టిల్ అండ్ నో అహం ఇస్ ది రియాలిటీ. ఇది 2 పార్ట్స్ గా గడగొట్టాలి. బీ స్టిల్ అహంకారానికి సంబంధించింది, ప్రాపంచిక విషయ వాసన జోలికి పోవద్దు, నిశ్చలంగా ఉంది, అంతవరకు బాగానే ఉంది. నో అహం ఇస్ ది రియాలిటీ అన్నారే, అది స్వయం ప్రకాశమే రివీల్ చేసినప్పుడు నీ స్వరూపం తెలుస్తుంది. అంతేగాని నేను మౌనానికి వచ్చాను, చాలా ఏళ్ళగా మాట్లాడను, ఊరికే ఉంటాను, దానివల్ల ఆత్మ ప్రకాశించదు. అందుకనే ఒక మాట అన్నాను మహర్షి, అనుగ్రహము చేత ఆత్మ ప్రకాశిస్తుంది. అనుగ్రహం అంటేనే ఆత్మ, అనుగ్రహం అంటేనే గురువు, అనుగ్రహం అంటేనే దైవం. ఏ పేరన్నా పెట్టు. అనుగ్రహం లేదే ఈ ప్రశ్న వేసేవా అంటూ రాముల వారికి కూడా చెప్పాడు వశిష్ఠుడు గారు. ఇప్పుడు చెప్పండి ఇంకేమైనా ఉంటే. అయితే గురువుగారు ఇప్పుడు ఈ ప్రెజెంట్ లో బీ స్టిల్ అంటే ఈ ప్రెజెంట్ లోనే ఉండేలా ఎలా గురువుగారు? ప్రెజెంట్ లో ఉండి పనులు చేయాలి. మళ్ళీ ప్రశ్న మొదలై వచ్చింది. అదే గురువు, నేను చేస్తున్నాను పనులని అనుకుంటున్నాను ఒక వ్యక్తిగా, ఒక కర్తగా. వాడున్నాడేమో చూడు, వాడు లేడు. ఇప్పుడు కూడా పనులు చేసేది జ్ఞానమే. అది చెప్తున్నారు గురుగారు, కానీ ప్రెజెంట్ లో ఉండాలంటే ఎలా గురుగారు? టు బి ఇన్ ప్రెజెంట్. నిజమేనాయన, ప్రజెంట్ అంటే నీ ఉద్దేశం ఆత్మనే? ఆత్మ ఆల్రెడీ ప్రెజెంట్ లో, అది ఆల్వేస్ ప్రెజెంటే కదా గురుగారు. ఆల్వేస్ అనుకోవటం కాదు, ఉన్నదే ఆత్మ, లేనిదే రవి. ఉన్నదే ఆత్మ, లేనిదే కాలము. ఉన్నదే ఆత్మ, లేనిదే అవస్థలు. ఉన్నదే ఆత్మ, లేనిది ద్వైతం. అట్లా నువ్వు కాలగమనంలో చూస్తున్నావు. అహంకారము తల ఎత్తిన సర్వము తల ఎత్తు. గతం అంటావు, భవిష్యత్ అంటావు, వర్తమానం అంటావు. కాబట్టి అయితే ఇప్పుడు కాలంతో సంబంధం లేకుండా ఈ పనులు జరిగిపోతుంది. అసలు ఎవరు చేస్తున్నారో తెలుసు నాకు అని. సృష్టి ఎవరు నడిపిస్తున్నారో తెలుసునా? నీకేమనుకుంటావు? నేను సంకల్పించి పనులు చేస్తే అవుతుంది అనుకుంటున్నావు. కర్తృత్వాన్ని నేను ఎత్తనేసుకున్నావు. అదే మాయ. కర్తలు ఎవరో చూడు, కర్మ అంటే ఏంటో చూడమంటారు మహర్షులుగా. సర్వాన్ని నడిపించేది ఆ ఉच्चతర శక్తి. అది ఎలా నడిపించాలని దాని ఇష్టం. ఉంచాలా, తుంచాలా, పెంచాలా అని అది డిసైడ్ చేస్తుంది.
నీలో సంకల్పాన్ని కలిగిస్తుంది, నీలో వైరాగ్యాన్ని తీసుకొస్తుంది, నీలో సుముఖంగా ఉన్న దాన్ని విముఖత తీసుకొస్తుంది, నీలో ఒక పరివర్తన తీసుకొస్తుంది. తీసుకొచ్చి అది ప్రకాశిస్తుంది. అందుకని ఏమన్నారు చివరికి మహర్షి, ద రియలైజేషన్ ఈజ్ నాట్ ఫర్ ది జీవ, ఇట్ ఈస్ ఫర్ ది సెల్ఫ్, బై ది సెల్ఫ్, టు ఇట్ సెల్ఫ్. రియలైజేషన్ మాయాజీవుడికి కాదు, అదే గురుగారు. జీవుడు ఒక ఊహా వస్తువు. ఇమాజిన్, వాడు నిజం అనుకుంటున్నాడు. సంసారం నిజం, దేహం నిజం, పుట్టుక నిజం, మరణం నిజం అనుకుంటున్నాడు. అంటే మరి అప్పటిదాకా అజ్ఞానం సత్యం, ఇదంతా అహంకారం సత్యం అనుకుని ఎగిరిపోయింది. అప్పుడు ఎవరికి తెలిసింది గురుగారు? ఆత్మకే తెలిసిందంటారు అది సత్యం, ఇదంతా భ్రాంతి భ్రాంతి అని ఆత్మ చెప్పదు, చెప్పదు. సూర్యుడు చెప్పడు చీకటి లేదని. సూర్యకాంతిలో చీకటి అనుకున్నది ఎగిరిపోయిందిగా. అవును. ఈ అహంకారపు అడ్రస్ దొరకదు అక్కడ నీకు స్వరూప జ్ఞానంలో. ఆ, అంతవరకు ఎంతో సాలిడ్ గా కనపడుతుంది సంసారము, జగత్తు, ఇతరులు, జనన మరణాలు ఇన్ని కనపడతాయి. స్వరూప జ్ఞానంలో శాంపుల్గా కూడా ఇవే ఉండవు. సో ప్రస్తుతం నడుస్తుంది రాంగ్ ఐడెంటిటీ. అవును. సో వెన్ ది రైట్ ఐడెంటిటీ షైన్స్, ఒకటే నేను ఉంటుంది, రెండు నేను ఉండవు. అహంకారపు నేను, ఆత్మ నేను అంటూ రెండు ఉండవు. అదే స్పష్టం చేశారు మహర్షులు గారు. నామరూపాత్మకములన్నీ సత్యం మీద ఆపాదించగా ఏర్పడింది ఈ మాయ, ఈ ద్వైతం. ఇదంతా పూర్తిగా మానసికం. అంటే మనస్సు ప్రొజెక్ట్ చేసుకుంది. నీవు చూసేటటువంటి చరాచర సృష్టిలో ఏ ఒక్కటైనా అది ఉన్నట్టు చెప్పిందా నీకు? నువ్వు చెబుతున్నావు. చెప్తాను. అవును గురు, నేను గుర్తించి నేను చెప్తున్నాను. ఆ గుర్తించే నేను ఎవరు? అదే హూయామై, ఫౌండ్ టు బి నాన్ ఎగ్జిస్టింగ్. ఆత్మ దేనిని గుర్తించదు, కానీ ఆత్మజ్ఞానం వల్లనే ఈ మాయా నేను, ఈ అభాస కాంతి, అందులో ఇవన్నీ కనపడతాయి. ఒక కళలో కనిపించినట్టు, అంతకంటే ఏం లేదు. కాబట్టి ఊరక ఉండుటే శ్రేయస్కరం. సామాన్యంగా ఏమనుకుంటారు? వ్యక్తిగత ఆత్మానుభవాలు ఉంటాయేమో అని. అలా ఉంటుంది. పాము ఎన్నడైనా తాడుని తెలుసుకోగలదా? జీవుడు కూడా దేహాత్మ బుద్ధిని అట్టి పెట్టుకుని ఆత్మని తెలుసుకోవటం కుదరదు, కుదరదు, కుదరదు. ఇది నా అనుభవం. నాకెప్పుడు కలుగుతుంది అన్న స్టేట్మెంట్ కూడా చాలా రాంగ్ స్టేట్మెంట్. అంటే ఎందుకని? వ్యక్తిగా తెలుసుకున్నాడు మహర్షి, వ్యక్తిగా తెలుసుకున్నాడు శంకరుడు. సో వ్యక్తిత్వం అనేది లేదన్న సంగతి ఎంత స్పష్టం చేసినా ఆది నుంచి అహంకారం తృణీకరించబడింది అని చెప్పినా ఆయన వ్యక్తిగా తెలుసుకున్నాడు, నేను ఎప్పుడు తెలుసుకుంటాను అని అనుకోవటం సహజం. దానికి ఏమంటారు? అసలు దేహమేమో చూడు, దేహమేమో ఉండవు, నిద్రలో చూడు. అట్లా ఎన్ని మాట్లాడినా ఇవన్నీ సూచనలు మాత్రమే. అల్టిమేట్ గా నీలో పక్వత ఏర్పడి తీవ్ర వైరాగ్యము కలిగినప్పుడు అప్పుడు అది రివీల్ చేసుకుంటుంది తన స్వరూపాన్ని. అప్పుడు నిన్ను అట్టి పెట్టదు. మళ్ళీ నువ్వు వెనక్కి వస్తావు రక్తబీజ మనస్సుతో.
అప్పుడు చెబుతాను రమణ మహర్షి కంటే ఎక్కువగా. అవును గురు. అది